కేంద్రం కీలక నిర్ణయం, అగ్నివీరుల కోటా పెంపు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ల నియామకాల కోటా పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో 10% ఉన్న అగ్నివీరుల కోటాను 50%కి పెంచినట్లు పేర్కొంది. మొదటి దశలో మాజీ అగ్నివీరులకు కేటాయించిన 50% ఖాళీలకు, రెండో దశలో మాజీ అగ్నివీరులు కాకుండా మిగిలిన ఖాళీ నియామకాలు చేపడతామని వెల్లడించింది. మొదటి దశలో ఒక నిర్దిష్ట విభాగంలో మాజీ అగ్నివీరులతో కాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకాలు చేపట్టినట్లు పేర్కొంది. 2022 జూలై కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అగ్నివీరులుగా వీళ్ళు 4 ఏళ్ల పాటు సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఆ కాలపరిధి ముగిసిన తర్వాత రిజర్వేషన్ ఆధారంగా కేంద్ర పారామిలిటరీ బలగాల్లో వాళ్ళని నియమించుకుంటారు. ఈ ప్రక్రియలో భాగంగానే గతంలో అన్ని కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో కానిస్టేబుల్ల ఖాళీల్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్ కేటాయించారు. అయితే తాజాగా కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్లో కేవలం బీఎస్ఎఫ్ నియామకంలో మాత్రమే అగ్నివీరుల రిజర్వేషన్ 10% నుంచి 50%కి పెంచారు. ప్రస్తుతం రూల్స్ ప్రకారం మాజీ అగ్నివీరులకు శారీరక సామర్థ్య పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ రాత పరీక్షల్లో మాత్రం మినహాయింపుని ఇవ్వలేదు. రాత పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందనేసి నోటిఫికేషన్లో స్పష్టంగా వెల్లడించారు.